Audio Jungle. Audio Jungle. గురుధామంలో అంగరంగ వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. వరంగల్ ములుగు రోడ్డులోని గురుధామంలో శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ త్రిపురనేని గోపిచంద్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి పండుగ పురస్కరించుకొని బుధవారం అంగరంగ వైభవంగా గురు పౌర్ణమి వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివానందమూర్తి కుమారుడు రాజశేఖర్ మనువడు శివ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ మానవాళి సుఖ సంతోషాల కోసం, సనాతన ధర్మం కోసం గురుధామంలో భక్తుల సమక్షంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. శివానందమూర్తి స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. ఈ గురు పౌర్ణమి వేడుకలలో పాల్గొన్న భక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ త్రిపురనేని గోపిచంద్, ట్రస్ట్ మేనేజింగ్ సభ్యులు బండారు సాయినారాయణ, సోమరామయ్య, మాదారపు సదాశివుడు, పవ్వతి నరేష్ కుమార్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మనకు కావాల్సిన చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉన్నాయి, అది మనకు క్షేమమైతే వస్తుంది. రాకపోతే ఆపడానికి కూడా గురువే ఉన్నారు. మీరు అనుకున్నవన్నీ రాగానే రూల్ లేదు. అలా రాకపోవడానికి కూడా కారణం ఒక్కోసారి ఆయనే అవ్వచ్చు. దాంట్లో ఇబ్బంది ఉండొచ్చు. మీకు ఆ క్షణానికి, ఆ మూమెంట్కి ఒక డిస్సాటిస్ఫాక్షన్, ఒక అసంతృప్తి, ఎందుకు నాకు అవ్వట్లేదే అని ఉండొచ్చు. కానీ మన కర్మలు కూడా మనం ప్రక్షాళన చేసుకోవాలి కదా. ఆ భాగంలో దాంట్లో భాగంగానే ఇది జరుగుతుందని గురుగారు ఎప్పుడు చెప్పింది ఏంటంటే, నిరంతరం విశ్వాసం ఉంచుకోండి. మీ విశ్వాసం మీద ఎటువంటి అపనమ్మకం పెట్టుకోకండి, పరిపూర్ణ విశ్వాసం పెట్టుకోండి. అది చాలు. అది చేసినప్పుడు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. అందులో మనం సాక్షాత్ శివానందమూర్తి గారి సన్నిధిలో ఉన్నాం, గురు సన్నిధిలో ఉన్నాం, ఆయన అధిష్టానంలో ఉన్నాం. ఇంతకన్నా ఏం కావాలి? ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ శక్తి ఎటు వచ్చినా దానికి అంతకించిన శక్తి ఎక్కడ ఈ ప్రపంచంలో లేదు. సాక్షాత్ రుద్రుడే మన మధ్యలో అత్యంత సామాన్యంగా తిరిగినటువంటి ఒక వ్యక్తి. ఆయన లోపల ఏముందన్నది చివరి రోజులు ఆయన వెళ్ళిపెట్టి ఒకరోజు నేను అడిగాను, నాన్నగారు మీరు వెళ్ళిపోతున్నారట, మరి అంతే నాకు అడిగితే, నేను వస్తే కదా వెళ్ళడానికి. నేను అన్నమాట ఏంటంటే, నాకు రాకపోకలు లేవు, శరీరానికి ఉంటాయి. నేను ఎప్పుడూ ఉన్నా, నిరంతరం ఉన్నా. మీరు పిలిస్తే పలుకుతాను. నీకు ఏ కష్టం వచ్చినా నేను దానికి ప్రతిస్పందిస్తాను. అయితే నా ప్రతిస్పందనలో ఆలస్యం ఉందంటే మీ క్షేమం గురించాను. మీకు వెంటనే ఇది అవ్వలేదంటే మీ క్షేమం గురించాను. సో ఏదైనా మీకు నేను ఇచ్చిన ప్రతి దాంట్లో ఒకటి ఫిల్టర్ చేసి నేను ఇస్తున్నాను, చూసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ఏదో ప్రోగ్రెస్ ఉండాలి జన్మకి. ఈ జన్మ నుంచి నెక్స్ట్ జన్మకి ఒక అడుగు పడకూడదు జరగాలి. దానికి ఎవరు మన గురువు, ఇంకెవరు లేదు. ఆ నమ్మకం పెట్టుకుందాం మనందరం. దాంట్లో ట్రావెల్ ఉన్నాం. గురువు వ్యాసపోతున్నాడు. ఈ గురువు ఇంతకన్నా ఉత్తమమైన గురుస్మరణ చేసుకోవడానికి మనం కోరుకున్నాను. అందుకని దానికి రీసెంట్గా నాకు జరిగిన రీసెంటే నిదర్శనం. నేను హాయిగా మామూలుగా తిరుగుతున్న వ్యక్తిని డాక్టర్ సివి రావు గారికి ఉదయం 4 గంటల గురువు గారు పనిచేశారు. 6 గంటలకి రాజశేఖర్ ఒక మాట మీ హార్ట్ చూపించుకోండి అంటే, డ్యూటీ అని అంటే నేను అర్జెంట్గా చూపించుకోండి. నాకు గురువు గారు ఇలా కళ్ళలో కనిపించారు. ఎందుకు ఒక మాట రాజశేఖర్ పలకరించాలని అన్నారు. ఆయన ఇండికేషన్ ఏమిటో నాకు వెంటనే చూపిస్తే చివరిలో 60 గంటలు గురువుగారు ఎక్కడ రక్షించాలో ఇలా పట్టుకుని నడిపిస్తారు. అంతకన్నా మనకి ఈ ప్రపంచంలో నిదర్శనం ఏమి లేదు. ప్రతిరోజు నిత్యం ఆయన స్మరణలో ఉన్నారు. శాశ్వతంగా శత్రువు ధనస్థితించిన దేశాంశం అంతర్గాంశం ఇది సాగుతుందని చెప్పి ముచ్చట పెడుతున్నాను. ఏమాత్రం మరి పెద్దలు కూడా ఒక్కడే ఉన్నారు, అతను మనలో ఉన్నారు. అతని ఎదుర్కొనే జగత్తు సృష్టించగలరు, జగత్తు అంతర్యాలుగా ఉన్నారండి. జగత్తు మొత్తం సాక్షిగా ఉన్నారు, అందరూ వ్యాపించున్నారు, ఎత్తులు వ్యాపిస్తున్నారు, పశువులు ఉన్నారు, పక్షులు ఉన్నారు, పంచభూతాలు ఉన్నారు, అక్కడ ఉన్నారని చెప్తారు. అది పరమ సత్యం. దాని వ్యతిరేకించి వారి
మీరు దారి చూపించి తప్పు చేయడం కాపాడు ఎరువు కూడా కాపాడతాం అది ఆ అంతర్యానికి తను సమర్పించినట్టు వచ్చే క్షణం గొప్పది. శ్రీ గురుభ్యో నమః. శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ తలపెట్టినటువంటి శివానంద గురువు గారి గురు పౌర్ణమి సెలబ్రేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటికి వరంగల్లో విశేష స్పందన ఉంది. శ్రీ గోపీచంద్ గారు, సాయి గారు వీళ్ళందరూ కలిసి కండక్ట్ చేస్తున్న ఈ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మేము హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి వచ్చాము. అన్ని ఊళ్ళ నుంచి జనాలు రావడం నేను చూస్తున్నాను. ఇక్కడ చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఇక్కడ హోమాలు, అభిషేకాలు, అలాగే గురువుగారి పాద పూజ ఇవన్నీ జరిగినాయి. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి విశేష అతిథులందరూ వాళ్ళ స్పీచెస్ కూడా ఇచ్చారు. సో గురువు గురించి ఇంతకన్నా గొప్పగా వేడుక ఎక్కడైనా సెలబ్రేట్ చేయడం చాలా అరుదుగా చూస్తాం. చాలా బాగుంది. ప్రతి ఒక శిష్యుడు కూడా గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీని గురించి చాలా గొప్పగా ఫీల్ అవుతారు. చాలా బాగుంది. ఇటువంటి కంటిన్యూ అవ్వాలి. గురు శిష్య పరంపరకి చాలా గౌరవప్రదం. అటువంటి మరిన్ని సాగాలని కోరుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే గురువు గారి ఆయన జీవిత విశేషాలు, ఆయన గురించి ఉన్నటువంటి వీడియో రికార్డింగ్స్ కూడా ప్లే చేశారు. ఆయన స్పీచెస్ కూడా ప్లే చేశారు. ఆయన భక్తులకు ఇచ్చినటువంటి సందేశాలు, మెసేజెస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. వీళ్ళు చేస్తున్నటువంటి ట్రస్ట్ చేస్తున్నటువంటి సేవలు చాలా గొప్పవి. ఇటువంటి మరిన్ని ముందు ఇంకా చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇవాళ శివానంద సుఖద ఫౌండేషన్ తరఫున జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము అనుకుంటున్నాం. చాలా బాగా చేస్తున్నారండి. శివానంద కల్చరల్ ట్రస్ట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ మా తాతగారు శివానంద గారు చెప్పిన మాటల్ని అవన్నీ మీ దాకా అందించి అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ అంతా కూడా వినేలాగా వాటిని పాటించేలాగా మనందరికీ చెప్తున్నారు. సో ఐ రియలీ థ్యాంక్ దెమ్ ఫర్ ఆల్ దేర్ సర్వీసెస్. అలాగే గురు పౌర్ణమి సందర్భంగా మీకున్న గురువుని మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని రెస్పెక్ట్ చేయండి ఇవాళ పర్టికులర్లీ అండ్ ఎవ్రీడే. అండ్ హిందూ సనాతన ధర్మాన్ని మనం డెఫినెట్గా పాటించడానికి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ప్రయత్నిస్తాము. అండ్ లుక్ ఫార్వర్డ్ అండి. సో అందరికీ శుభాకాంక్షలు.